కేంద్ర ప్రభుత్వంతో మనం ఒక ఎస్వీజీ ఏర్పాటు చేస్తున్నాం, తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నాం అని తెలియజేశారు. చాలా సంతోషం అధ్యక్ష. మనకి కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు మనం చూస్తే కొత్తగా మనకి ఇటీవల షిప్ బిల్డింగ్ మిషన్ ఒకటి ఏర్పాటు చేసింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. దీనికి గాను నిన్ననే సార్ 24వ తేదీన మన కేంద్ర కేబినెట్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్ననే 24వ కేంద్ర కేబినెట్ లో షిప్ బిల్డింగ్ యూనిట్ కోసం, ఇండస్ట్రీ కోసం 70,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు అధ్యక్ష. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది. దీన్ని మనం అందిపుచ్చుకోవాలి అధ్యక్ష మన రాష్ట్రం. ఎందుకంటే మన ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని రెండింటిలో కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, డబుల్ ఇంజిన్ సర్కార్ అని మనం అందరికీ చెప్తున్నాం. అదే నౌకా నిర్మాణం, మరమ్మతులు, బ్రేకింగ్ పరిశ్రమ ద్వారా లక్షల కోట్ల వ్యాపారం చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రివర్యుల సమాధానంలో మనకి కొన్ని రాయితీలు ప్రకటించారు అధ్యక్ష. అయితే ఇది చిన్న యూనిట్లు కాదు అధ్యక్ష. దీని మీద మూలధన పెట్టుబడి చాలా ఎక్కువ ఉంటుంది. పూర్తిగా ప్రైవేట్ సంస్థలు రావడం చాలా కష్టం అధ్యక్ష దీని మీద. అంచేత నేనేమంటున్నానంటే మన గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క సలహాలు తాలూకా ఆశీస్సులు తీసుకొని వారితో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మనం ఈ 70,000 కోట్లలో కొంత పెట్టుబడి మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసుల్లో మనకి షిప్ యూనిట్లు పెడితే, అదే విధంగా అవసరమైతే పీపీపీ మోడల్లో కూడా దీన్ని పెడితే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా లక్షలాది కోట్ల వ్యాపారం చేయడానికి అనువైన ప్రదేశం అధ్యక్ష. మనకి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ లో 734 కిలోమీటర్ల మనకి సముద్ర తీర ప్రాంతం ఉంది అధ్యక్ష. ఈ తీర ప్రాంతం మనకి చాలా అనువైనది. ఓడరేవులకు కానీ అలాగే షిప్ యూనిట్లకు కానీ చాలా మంచిది అధ్యక్ష. వ్యాపారం లక్షలాది కోట్ల వ్యాపారంతో పాటు గౌరవ మంత్రి గారు ఇచ్చిన సమాధానంలో 138,000 ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. ఈ 138,000 కాదు అధ్యక్ష, లక్షల్లో ఉద్యోగాలు ఒక మత్స్యకారులకైతే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మత్స్యకారులకైతే పూర్తిగా ఉపాధి వస్తుంది. అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో చదువుకుంటున్న ఐటీఐలో కానీ, లేదా అంటే పాలిటెక్నిక్ లో కానీ, లేదా అంటే మెరైన్ ఇంజనీరింగ్ లో కానీ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా పూర్తిగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించే ఇండస్ట్రీ అధ్యక్ష. అతి పెద్ద ఇండస్ట్రీ ఇది. ఇటువంటి ఇండస్ట్రీని కేంద్ర ప్రభుత్వంతో మన మంచి సంబంధాలతో మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసి అటువంటి పరిశ్రమను కానీ మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నట్లయితే అధ్యక్ష మన ఆంధ్రప్రదేశ్ తాలూకా కరువు తీరిపోతుంది అధ్యక్ష. మనం ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ 2047 అని ముందుకెళ్తున్నామో దానికి అనుగుణంగా ఈ షిప్ ఇండస్ట్రీ మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష. అదే విధంగా అదే సమయంలో నేను మళ్ళీ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష, మనకి ఇంకో రిక్వెస్ట్ అధ్యక్ష, మనకి కొన్ని ఫిషింగ్ హార్బర్లు కూడా 3 హార్బర్లు ఉన్నాయి అధ్యక్ష. అదే ఫిషింగ్ హార్బర్ మనకి ఎచ్చెర్లలో, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నా నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏప్రిల్లో నియోజకవర్గానికి వచ్చినప్పుడు మత్స్యకారుల భరోసా ప్రకటించినప్పుడు ఆ రోజు అక్కడే ఆయన ప్రకటించారు అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. నేను తప్పకుండా ఇక్కడ ఒక సంవత్సరంన్నర కాలంలో మనకి ఇక్కడ ఫిషింగ్ హార్బర్ పెడతానని చెప్పారు అధ్యక్ష. దాని మీద కూడా దృష్టి పెట్టవలసిందిగా నేను గౌరవ మంత్రివర్య గారిని కోరుకుంటూ, నేను మళ్ళీ కోరేది ఒకటే అధ్యక్ష, మనకి మన రాష్ట్ర అయిపోయింది మన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఏమిటి దీని మీద? పూర్తిగా ఏదైనా కొత్త చట్టం ఈ దిశగా చేయదలుచుకున్నామా అని, అలాగే మనకి ఈ కార్యాచరణ ఏంటి అనేది పూర్తిగా వివరంగా చెప్పవలసిందిగా గౌరవ మంత్రివర్యులను మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం. కృతజ్ఞత అధ్యక్ష. మన విశాఖపట్నానికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అధ్యక్ష. మనకి 1000 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా ఉంది. అందులో ఒకే ఒక్క దేశంలోనే మొట్టమొదటి షిప్ బిల్డింగ్ యార్డు విశాఖపట్నంలో ఉండేది అధ్యక్ష. తమకు కూడా తెలుసు, హిందుస్థాన్ షిప్ యార్డు. అది నష్టాల్లోకి వెళ్ళిపోవడం వల్ల దాన్ని తీసుకుని వెళ్ళి నేవీలో కలపడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత ఒకటి కూడా ప్రైవేట్ షిప్ బిల్డింగ్ కట్టేటువంటి యార్డ్స్ వ్యక్తి లేవు అధ్యక్ష ఇక్కడ. అటువంటి ప్రెస్టేజ్ అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు జలౌషాన్ని మొదట అక్కడ తయారైనటువంటి షిప్ ని ఇనాగ్రేట్ చేసిన చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు ఆ స్థానంలో మనకి ఆంధ్ర రాష్ట్రానికి 1000 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది కాబట్టి ఒక షిప్ బిల్డింగ్ యార్డ్ ఒకటి తయారు చేయాల్సినటువంటి అవసరం ఎంతనుంది. దీనికి సంబంధించి మనకి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే చెప్పినట్టు గౌరవ సభ్యులు చెప్పినట్టు 69,000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు అధ్యక్ష. దీంతో పాటు మేరిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ అని అందులో 25,000 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. వాటి ద్వారా ఈక్విటీగా కానీ డెట్ టు సర్వీసింగ్ కానీ ఇచ్చేటువంటి ఏర్పాటు ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి అది కూడా ఉపయోగించుకొని
మన ప్రైవేట్లోనా లేదంటే పబ్లిక్ సెక్టార్లోనా ఏ రకంగా చేస్తారన్నది ప్రభుత్వం ఆలోచించి అది షిప్ బిల్డింగ్ యార్డ్ ఒకటి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండవది షిప్ బ్రేకింగ్ యూనిట్ కూడా మనకు అవసరం అధ్యక్ష. ఇండియాలో ఒక షిప్ బ్రేకింగ్ యూనిట్ ఉంది అధ్యక్ష, ఎలాంగ్ అని గుజరాత్ లో. అది వరల్డ్ లోనే పెద్ద షిప్ బ్రేకింగ్ యూనిట్ అధ్యక్ష. అది వరల్డ్ లో 40% షిప్ బ్రేకింగ్ అక్కడే జరుగుతుంది అధ్యక్ష. లక్షలాది మందికి ఉపాధి అవకాశం కలుగుతుంది, రెవెన్యూ కూడా మనకు వస్తుంది అధ్యక్ష రాష్ట్రానికి. అటువంటి అవకాశాన్ని కూడా పరిశీలించి షిప్ బ్రేకింగ్ పెట్టడానికి కావాల్సినటువంటి మంచి సదుపాయాలు మన కోస్ట్ లైన్ లో ఉన్నాయి అధ్యక్ష. అందువల్ల అటువంటి ఈ రెండు కూడా పరిశీలించి వెంటనే చర్య తీసుకుని రాష్ట్ర ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాన్ని ఆలోచించమని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. అధ్యక్ష, ఇందాకే గౌరవ సభ్యులు ఈశ్వరరావు గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వము మా బ్యారిటైమ్ బోర్డు నుంచి ఈ షిప్ బిల్డింగ్ల గురించి కూడా మా పరిశీలనలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు కూడా, ఎందుకంటే 50 కిలోమీటర్లకు ఒకసాట షిప్ బిల్డింగ్లు కానీ షిప్ యార్డ్స్ కానీ తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు రామకృష్ణ గారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు షిప్ బిల్డింగ్ యూనిట్కు.